నేను వచ్చిన దానికి రిప్రజెంటేషన్ ఇవ్వండి. మీరు ఎవరైనా మాట్లాడదలుచుకుంటే ఒకరిద్దరు మీ తరఫు నుంచి మాట్లాడచ్చు. కానీ అందరు కూడా మాట్లాడితే నేను వచ్చిన విషయానికి ఏంటంటే నేను ఎవరి గురించి వచ్చాను, ఇలా న్యాయం జరగాలనే ఆలోచన. గర్తపురంలో కూడా ఇదే జరిగింది. విశాఖపట్నంలో జేరుపాతుపాలెం ఇక్కడే జరిగింది. తెలంగాణలో సిరిసిల్లలో జరిగింది, నిజామాబాద్లో జరిగింది, దేశం మొత్తంలో జరుగుతున్నది. కాబట్టి మీరు సంఘాలు వాళ్ళు కూడా ఎవరు కూడా మీరు ఈ యొక్క కమిషన్ తీసుకుంటున్న నిర్ణయాలను మీరు ఆలోచన చేయాలి. మీకు ఎంబడే రిజల్ట్ అనేది కనిపించదు. చట్టము అధికారుల మీద ఏం ఉపయోగిస్తుంది, నేషనల్ కమిషన్ వీళ్ళ మీద ఏం ఆదేశాలు ఇస్తుందో మీరు వేసి చూడాలి. మీరు అది వేసి చూడకుండా నేను వచ్చినప్పుడే అన్ని రిజల్ట్ రావాలంటే 10 రోజులు అయింది జరిగి. ఇలా ప్రభుత్వాలు ఉన్నాయి, మీడియా ఉన్నది, సంఘాలు ఉన్నవి, అన్నీ ఉన్నాక కూడా ఇంకా జైల్లోనే ఉన్నారు. కాబట్టి దయచేసి సంఘాల వాళ్ళందరూ కూడా తమ పేర్ల కొరకు కాపులు ఆడకుండా ఈ యొక్క బాధితులకు సాయం చేసే ఆలోచన సంఘాలకు ఉండాలి. మీ పేరు ఎట్లయినా వస్తుంది, కానీ ఇక్కడ బాధితులకు మళ్ళీ ఇటువంటి సంఘటన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా ఏ గ్రామంలో కూడా జరగకుండా చూసే బాధ్యత నాది. నేను తప్పనిసరిగా నిన్న నుండి ఢిల్లీకి ఎస్పీ గారు మాట్లాడుతున్నారు, కలెక్టర్ గారు మాట్లాడుతున్నారు. నాకు ఇన్ని రకాలుగా చెప్పే వాళ్ళు కూడా నాకు చాలా చెప్తున్నారు. అయినా నేను అన్ని లెక్క చేయకుండా ఇంటికి వచ్చాను. నా హెల్త్ కూడా బాగలేదు, మీరు అర్థం చేసుకోండి. నా హార్ట్ ఆపరేషన్ అయింది, నేను రెస్ట్లో ఉన్నా. ఈ విషయం తెలియగానే ఢిల్లీకి వచ్చి 8 గంటలు ప్రయాణం చేసిన. నేను 8 గంటలు కూర్చోవద్దు, కానీ మీరు అర్థం చేసుకోరు. నేను కమిషన్ మెంబర్గా ఎవ్వరికి లొంగే ప్రసక్తి లేదు, పోలీస్ అధికారులకు ముందు కట్టే ప్రసక్తి లేదు. దళితులకు న్యాయం చేయడానికే నేనున్నా. దళితుల యొక్క న్యాయమే నా యొక్క విధానం. అంబేద్కర్ ఏదైతే ఆలోచించిండో ఈ సమాజంలో దళితులకు రక్షణ కలవాలంటే మనం ఒక దళిత సంఘాలందరూ ఐకమత్యం ఉంటేనే జరుగుతుంది. ఇక్కడ నాకు వచ్చినప్పుడు పేపర్ స్టేట్మెంట్, సోషల్ మీడియా స్టేట్మెంట్ నాకు కూడా చాలా మంది 10 రోజుల సార్ చెప్తున్నారు, నేను తెలుసుకుంటున్నా. కాబట్టి దయచేసి మీరు ముందు వరుసలో బాధ్యతలను గుర్తిస్తారు, ప్రెస్ నోట్ చేస్తారు. ముందు కూర్చున్న బాధ్యతలు గుర్తకుండా మీరు కూర్చుంటే మన విషయం నేను ఎట్లా తెలుసుకోవాలి. కాబట్టి దాన్ని అర్థం చేసుకొని మీరందరూ కూడా ప్రెస్ మీడియా కూడా మీరందరూ వచ్చిన వాళ్ళు మీరు మిమ్మల్ని కొట్టిరు జైలు పోతారు మీరు చెప్పారు. ఇక్కడ దళిత సంఘాలు అందరూ కూడా ఇక్కడ విజిట్ చేసారు, మీకు సంఘీభావన చెప్పారు, మీ కొరకు వాళ్ళు పోరాటం చేస్తున్నారు. తర్వాత నా దృష్టికి ఢిల్లీకి వచ్చి తెలిసిన తర్వాత నేను ఢిల్లీకి వచ్చి నరేంద్ర మోడీ గారితో మాట్లాడి, రాష్ట్రపతి మన ఎస్సీ రామ్నాథ్ కోవింద్ గారితో మాట్లాడి, ఇది మొత్తము దేశంలో ఎక్కడ జరగని సంఘటన ఇక్కడ జరిగింది. ఇది ఎక్కడ జరగని ఇంత పెద్ద సంఘటన. 350 కుటుంబాలు ఊరు వదిలి పోలీసు వాళ్ళు విపరీతంగా కొట్టిందని, వాళ్ళను భయప్రాంతులు చేసారు. చాలా విపరీతంగా పెళ్లి చేసుకునే వ్యక్తులను కూడా కొట్టిరు, పిల్లలను కొట్టిరు అనే విషయాన్ని సోషల్ మీడియా ప్రెస్ ద్వారా నాకు చాలామంది దళిత సంఘాలు కూడా ఫోన్ చేసి చెప్తారు. మీరు ఒక్కటి అర్థం చేసుకోండి, మనకు ఇచ్చిన హక్కులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి పుణ్యాన్నే మనము వారి ఒకవేళ హక్కులు లేకుంటే మనం ఈ దేశంలో బతకలేని పరిస్థితుల్లో మన జీవితాలు ఉంటాయి. వారు రాజ్యాంగంలో మనకు హక్కులు కల్పించి మనకు న్యాయం చేస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి చట్టాల విషయంలో కానీ సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ పోలీస్ వ్యవస్థలో కానీ మనకు చట్ట ప్రకారంగా హక్కులు ఉన్నాయి. కాబట్టి న్యాయం గురించి మనం పోరాడుతున్నాము. దీనికి అంబేద్కరే ఈ యొక్క ప్రభుత్వము ఎస్సీల మీద ఎస్టీల మీద ఎవరైనా అత్యాచారాలు చేసి దౌర్జన్యం చేసి కొట్టి ఇల్లు ఖాళీ చేపిస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి నేషనల్ ఎస్సీ కమిషన్ అపాయింట్ చేశారు. ఏ గవర్నమెంట్ ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పోలీస్ అధికారులు ఉన్నా, ఏ కలెక్టర్ ఉన్నా
వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకునే అధికారము నా చేతిలో ఉంది కాబట్టి మీరు గుగులు పట్టవలసిన పరిస్థితి లేదు. మీ అందరికీ నేను చెప్తున్నా, మీరు వాళ్ళు ఎవరైతే అరెస్ట్ చేసిరో అన్యాయంగా కేసులు పెట్టిందో నేను అధికారులతోటి హోమ్ మినిస్టర్ తోటి మన యొక్క హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ తోటి ఇక్కడ డీజీ తోటి ఇక్కడ ఉన్న ఎస్పీ తోటి కూడా మాట్లాడి చట్ట ప్రకారంగా మీ మీద అన్యాయంగా కేసులు పెడితే దాన్ని తీపించి న్యాయం చేయించే పరిస్థితి నేను తీసుకొస్తాను. కానీ ఒక్క విషయం మీరు అర్థం చేసుకోవాలి, మీరు ముందు ఏ స్టేట్మెంట్ చెప్పారో ఆ స్టేట్మెంట్ లో ఇప్పుడు చెప్తున్న స్టేట్మెంట్ లో వ్యత్యాసాలు ఉన్నాయి. మీరు దళితులు ఒకటి చెప్పి రెండోసారి ఇంకొకటి చెప్పడం అది మంచిది కాదు. మీరు ముందు ఏ స్టేట్మెంట్ చెప్తారో అదే స్టేట్మెంట్ చెప్తే మీకు న్యాయం అవుతుంది. మీకు మధ్యాహ్నం పోలీసు వాళ్ళు గుగులు పెట్టవచ్చు, అధికారులు గుగులు పెట్టవచ్చు, మీకు లొంగ తీయవచ్చు, మీకు పైసలు ఆశ చూపచ్చు, మీ దగ్గరనే మీకే నాయకులను గ్రూప్ తగాదాలు పెట్టవచ్చు, లేకపోతే సంఘాల ద్వారా మీకు చెప్పవచ్చు. కాబట్టి ఇట్లాంటి చాలా జరుగుతాయి విషయంలో. కాబట్టి మనము ఎవరికి లొంగవలసిన అవసరం లేదు, ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు. ఇదే విషయము సిరిసిల్లలో మన ఎస్సీల మీద ఎస్పీ ప్రత్యేకంగా తీసుకెళ్లి 4 రోజులు విపరీతంగా కొడితే సంసారానికి పని లేక మూతిలో గుడ్డ గుచ్చి వెనుక గుడ్డ పెట్టి విపరీతంగా కొట్టిని 15 రోజులున్నా ఆ యొక్క సిరిసిల్లలో ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయించిన, ఎస్ఐని సస్పెండ్ చేయించిన, వాళ్ళకి యాక్షన్ తీసుకున్నారు. మీరు ఎప్పుడు కూడా చట్టము ఎవరికి చుట్టం కాదు. చట్ట పరిధిలో ఏది జరిగినా అది న్యాయం చేయడానికి నేను ప్రయత్నం చేస్తా. మీరు ఒక్కటి అర్థం చేసుకొని వాస్తవమైన విషయాలు ఇక్కడ ప్రెస్ ఉంది, ఇక్కడ నేనున్నా, ఇక్కడ కలెక్టర్ గారు ఉన్నారు, అసలు కమిషనర్ ఎస్పీ రావాలి. నేను వచ్చినప్పుడే కలెక్టర్ ఎస్పీ రాలేదంటే ఈ యొక్క గ్రామంలో దళితుల మీద ఎంత మంచి చూపు ఉందో ఒక్కసారి ప్రెస్ ద్వారా నేను జ్యుడిషియల్ పవర్స్, నాకు జ్యుడిషియల్ పవర్స్ ఉన్నాయి. సుప్రీంకోర్టు పవర్స్ ఎట్లునో నాకు అక్కడ పవర్స్ ఉన్నది. వాళ్ళు ఒకవేళ ఎస్సీ కమిషన్ అనుకుంటే, ఎస్సీ అనుకుని కమిషన్ అనుకుంటే అది పొరపాటు. కలెక్టర్ గారు ఎస్పీ గారు మిమ్మలకు నోటీస్ ఇచ్చి ఢిల్లీకి పిలిపించే పరిస్థితి. ఒకవేళ రేపు కలెక్టర్ రివ్యూ మీటింగ్ ఉంటుంది, రివ్యూ మీటింగ్ లో నేను 4 గంటలు పూర్తిగా చర్చ చేస్తా. పోలీసు వాళ్ళు ఎందుకు కొట్టిరు, దళితులు పోలీసు వాళ్ళ మీద ఎందుకు అటాక్ చేసిర్రు, ఒక్క విషయం ప్రెస్ అర్థం చేసుకోవాలి. దళితులు పోలీసు వాళ్ళు చెప్పే పద్ధతి ప్రకారంగా దళితుల పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేసిరని చెప్పింది. ఒక కానిస్టేబుల్ పోలీస్ డ్రెస్ చేసుకుంటే ఈ సమాజంలో ఎంత పెద్ద లీడర్ అయినా డ్రెస్ కు ఉన్న పోలీసు అని చేంజ్ చేసుకోరు, ఎస్ఐకి ఇంకా చేంజ్ చేసుకోరు, ఎస్పీ దగ్గర సరే మాట్లాడరు. కానీ అతను చేంజ్ చేసుకుంటే ఏ కారణంతో చేసుకుంటాడు? అతన్ని ఇబ్బంది అయినా పెట్టాలి, కొట్టాలి, అతని ఆత్మరక్షణ కొరకైనా చేంజ్ చేసుకోవాలి. ఇదే ఒక కారణం ఉంటుంది కానీ మిగతా కారణం ఉండదు. కాబట్టి ఎవరు కూడా దళితుడు ఈ సమాజంలో అంబేద్కర్ ఇంటి ఉద్యమాలు చేసిండు. దళితులు ఎప్పుడు కూడా అహింస పద్ధతులనే ఉద్యమాలు పాల్గొన్నారు. ఎప్పుడు కూడా వాళ్ళు పోరాటం చేసినా అహింస పద్ధతిలో చేయలేదు. కానీ ఎప్పుడు దళితులు అహింస పద్ధతిలో చేయాలనే విషయాన్ని అందరూ కూడా గ్రహించారు. ఎవరైనా దళితుల మీద దాడి చేసి విపరీతంగా కొట్టినట్టయితే వాళ్ళు ఏదైనా ఆత్మరక్షణ కొరకన్నా తన యొక్క ఆత్మ గౌరవాన్ని రక్షించుకోవడానికి పోరాటం చేస్తారు. సమీర్ మీది కాదు, మీ ఆయన 35. ఏ సంబంధం లేకుండా నా భర్తని తీసుకెళ్ళిపోయారు సార్. తీసుకెళ్ళిపోయి నక్కీల్ పోలీస్ స్టేషన్ లో కొట్టారు సార్. అలాగే కాకుండా గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో కూడా కొట్టారు సార్. మా భర్తకి గాయం ఉంది సార్, కాలుకి. నాకు చూపించారు సార్. గాయం ఎక్కడ ఉంది? సార్ అవును సార్. ఎలాంటి సంబంధం లేకుండా ఇలా కొట్టారు
మీరు ఎవరు చెప్పకూడదు. మా ఆయన కూలి పని చేస్తారు సార్. అలాగే MRPS లో పని చేస్తారు సార్. మంచి కూర్చో. నెక్స్ట్ నీ పేరు? నా పేరు ఆదిలక్ష్మి సార్. ఆదిలక్ష్మి. ఇంటి పేరు నల్లదొడ్డి ఆదిలక్ష్మి సార్. భర్త పేరు జయరాజు సార్. జయరాజు. నా కొడుకు పేరు ఏమయ్య సార్. నా కొడుకు నెల్లూరులో జాబ్ చేసుకొని ఇంటికి వస్తున్నాడు సార్. మా అబ్బాయి డ్యూటీ మాస్టర్ పని చేస్తాను సార్. పని చేస్తా ఉంటే పని చేసుకొని ఇంటికి వచ్చేసినాడు సార్. మా ఆయనకి క్యాన్సర్ సార్. మా ఆయనకి పోలీసులు చెప్పినా ఇలా క్యాన్సర్ అని చెప్పేదా? సర్టిఫికెట్ కూడా చూపించున్నాం. చేతి మీద కూడా గాయం ఉంది సార్. ఆమె చేతి మీద మీరు కూడా కొట్టినా? మీరు ఆవేశంగా అయినా ఏడుస్తుందంటే అయినా నిజాతిని గుర్తించారు కానీ మీరు డౌన్ పోలీస్ అడగండి. దయచేసి మీరు సహకరించండి. తీసుకుంటే తీసుకెళ్ళి తీసుకున్నాను. మేము ఉన్నాము. ఎంత నెక్స్ట్ ఇట్లాంటి సంఘటనలు చెప్పదంటే మీరు నీటి అమ్మకు వాటర్ అమ్మకు రామా అని చెప్పు. నెక్స్ట్ ఎవరు చెప్పారు? దాదా శ్రీనివాస్ భారించాను నేను మా పాపను పెట్టుకుని 11 అప్పుడు ఇంట్లో పడుకోలేను సార్. నేను 10 మంది పోలీసు వాళ్ళు వచ్చి దాదా శ్రీనివాస్ ఇదేనమ్మా అని అడిగినా సార్. నన్ను దాదా శ్రీనివాస్ ఇచ్చాను సార్ అని చెప్పి కూర్చోండి సార్ అని చెప్పినా సార్. నేను ఏమమ్మా మీ ఆయన గొడవ కూర్చోండి అంటేనే సార్. మా ఆయన గొడవకు రాలేదు సార్. మా ఆయనకి ఆ గొడవకి ఎలాంటి సంబంధం లేదు సార్ అని చెప్పిన. మీ ఆయన ఆ సమయంలో ఎక్కడున్నాడమ్మా అని అడిగినాడు సార్ నన్ను. సార్ మా ఆయన మా పాపకు అన్ని ఉండాలి సార్. మా పాపకు రొట్టెకి పోయినాడు సార్. బజారికి పోయి వస్తా ఉంటే అక్కడ ఏం నడుస్తూ ఉంటారని చెప్పి పోయినాడు అనమాట. వాళ్ళు ఖర్చు వేసుకుంటే మనకి గొడవద్దని చెప్పి వచ్చేసినాడు సార్. ఇంటికి వచ్చేసి ఆ రోజు ఉదయం ఎరువులు అడిగి పని చేస్తారు సార్. మా ఆయన ఎరువు ఎత్తుకొని రాత్రి పడిపోయినాడు సార్. మా ఆయన ఆ రోజు నుంచి ఒక రోజు బండి పంచర్ అయితే ఇంటికి రాడు సార్. ఆయన పొద్దుపోయిన తర్వాత రాడు. ఆ రాత్రి 11 వచ్చి మమ్మల్ని మీ ఆయన కేసులో ఉన్నాడంట కదమ్మా, మీ ఆయన ఎక్కడ ఉన్నాడో చూపించని అడిగినారు సార్. మా ఆయన ఇంకా రాలేదు సార్. ఎరువు గారికి పోయి వచ్చిన తర్వాత తీసుకోతారు. అటైతే మీ ఆయన ఫోటో ఇవ్వమ్మా అని అడిగినారు సార్. మా ఆయన ఫోటోలు లేవు సార్ అని చెప్పినారు సార్. నేను మా ఆయన ఫోటోలు లేకుండా మీ బ్యాంక్కి బుక్ ఉన్నదమ్మా అని అడిగినారు సార్. బ్యాంక్కి బుక్ ఉన్నది సార్ అని చెప్పినాను సార్. బ్యాంక్ బుక్ తీసుకొచ్చి అన్నీ ఫోటో తీసుకున్నారు సార్. తీసుకొని మీకు ఎంత పిల్లలమ్మా అని అడిగినారు సార్. నాకు 2 పిల్లలు అని చెప్పినాను సార్. నేను మీ 2 పిల్లలు ఏం చేస్తారని అడిగినారు సార్. ఒక పిల్లోడు నెల్లూరులో ఉన్నాడు సార్. HDC ఆఫీస్లో బ్యాంకులో పనిచేస్తారు సార్. ఆ అబ్బాయి పేరేమని అడిగినారు సార్. ప్రకాష్ అని చెప్పినాను సార్. నేను మీ కూతురు భర్త పేరేమని అడిగినా సార్. నన్ను నా కూతురు భర్త పేరు రాజు అని చెప్పినాను సార్. అబ్బాయి ఎక్కడ పనిచేస్తారు? నేను చిత్తూరులో మామరాజులో పనిచేస్తారని చెప్పాను సార్. నేను అటైతే అన్ని వివరాలు రాసుకున్నానమ్మా. మీ ఆయన ఉదయం తీసుకొచ్చి నాకు అప్పగిస్తారన్నారు సార్. సరే అని చెప్పి మా ఆయన ఇప్పుడు రాలేదు సార్. ఆయన
రాత్రి 11 మా ఆయన ఫోన్ చేసినారు సార్ నాకు. ఏమి ఇప్పుడు చేస్తున్నావే నీ సెలవు స్విచ్ ఎందుకు ఆగిపోయింది అడిగినాను సార్ నేను. అమ్మ ఇక్కడ నాకు సెలవు పని చేయలేదు, స్విచ్ ఆగిపోయింది, వేరే వాళ్ళు సెలవు నేను ఫోన్ చేస్తున్నాను ఏమని అడిగినారు సార్ నన్ను. సార్ ఈరోజు మా సార్ మాట చెప్పి మాట్లాడుతున్నా సార్ నువ్వు అక్కడ ఉన్నావంట, నీ ముందు కేసు రాసినాము, మీ ఆయన తీసుకొచ్చావు నేను చెప్తున్నారు, నువ్వు పక్కన పెట్టి నేను చెప్పినాను సార్. ఏదో లారీ పెట్టుకొని తెర 5 గంటలకే వచ్చేసారు సార్. మా ఆయన 5 గంటలకే వచ్చేసి 5 గంటల నుంచి సార్ నేను పదాం వాడికి నేను ఏ తప్పు చేయలేదు, నాకు సంబంధం లేదు కేసు, వాళ్ళెవరో మనం ఎవరో మనకి ఏం సంబంధం, మనం ఎందుకు పోతాం గొడవ పని అడిగినా సార్. కనీసం టీ లేకపోతే ఉండలేదు సార్ మా ఆయన. సార్ మేము ఇద్దరు కలిసిపోయినాం సార్ పోలీస్ స్టేషన్కి. ఇద్దరు కలిసిపోయి వాళ్ళిద్దరు కానిస్టేబుల్ ఉన్నారు సార్ అక్కడ. మా ఆయన కూతురు పెట్టి ఇద్దరు కూర్చోండి. నాకు తెలియదు సార్, నేను చూసుకోలేదు, నాకు తెలియదు సార్. గుర్తుపట్టలేదు సార్, రోడ్డు కాదు సార్ వాళ్ళు తెరట ఆయన ఒక ఆయన కాబట్టి ఆయన తెరట ఆయన సార్ వాళ్ళిద్దరు. అప్పుడు నువ్వు పోమ్మా నువ్వు అవసరం లేదు, మీ ఆయనతో మాట్లాడి పంపిస్తాం మేము అన్నారు సార్. సార్ నేను ఇంటికి వచ్చేసినాను సార్. నేను ఇంటికి వచ్చిన తర్వాత మా పాప కంటే అమ్మ నాయన ఆకలి అంటున్నాడు, రాత్రి అన్నం తిరగలేదు అన్నాడు, కొంచెం టిఫిన్ తీసుకుని పెట్టేసి రాపమ్మా అని చెప్పి పంపించింది సార్. నేను పోయే కాక లోపలికి తీసుకొని వెళ్ళిపోయినారు సార్ వాళ్ళు. అక్కడ కానిస్టేబుల్ ఒక ఆయన అడిగినాను సార్ నేను. సార్ మా ఆయన ఉన్నాడు ఇక్కడ రిచార్జ్ ఇచ్చి పంపిస్తామన్నారు సార్. మా ఆయన అడిగినాను సార్ నేను. మీ ఆయన లోపలికి తీసుకొని వెళ్ళిపోయినాడు అమ్మ, మీ ఆయన రాడు, నువ్వు ఇంటికి వెళ్ళిపోన్నారు సార్. నేను చాలా చెప్పినాను సార్, అది ఒక్కరు కూడా సమాధానం చెప్పలేదు సార్ నాకు. నాకు తెలిసిన ఆయన ఒక ఆయన వచ్చి అమ్మ నువ్వు ఇంటికి ఇక్కడ పోలీస్ స్టేషన్ కాదు నువ్వు తీసుకోమని పంపించేస్తారన్నా సార్ మా ఆయన్ని. సార్ ఇంకా ఈరోజు 3వ తేదీ సార్ తీసుకోపోయింది, 3వ తేదీ సార్ తీసుకోపోయింది ఉదయం సార్. తీసుకో నేనే తీసుకువెళ్ళలేదు సార్, ఇంకా పవన్ పెట్టుకోలేదు సార్. తీసుకోవెళ్ళిన ఇంకా రెండోది మీరు చెప్పేటోళ్ళు చిన్న చిన్న గొడవలు చేసేది అందరికి అర్థమైంది. బాగా గుడ్డ పెట్టి కొట్టిండ్రు, ముడ్డికి కొట్టిండ్రు, లేవకుండా ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళు విపరీతంగా కొట్టిండ్రు. ఆ విషయాన్ని చెప్పండి అమ్మా, చెప్పమ్మా. పోలీసులు కొడితే చేతుల్లో పెయింట్ పని చేసుకున్నాడు చెయ్యరికి ముందుగా చెప్పండి. ఒక నిమిషం ఆయన చెప్పినాక చెప్పండి. బ్యాచ్ పెట్టుకొని నిన్ను కూడా పోలీస్ స్టాఫ్ నువ్వు అప్పకు నేను ఒక్కొక్కరు నిలుస్తాను కదా. మీరు ఎవరు కూడా బ్యాచ్లు పెట్టకుని బ్యాచ్లతో కూడా పోలీసు వాళ్ళు గవర్నమెంట్ ఏమనుకుంటారంటే వీళ్ళను నేర్పించి పంపిస్తారు అనుకుంటారు. నేనైతే పోలీసు వాళ్ళు అనుకుంటున్నాను, వాళ్ళు కూడా ఏమనుకుంటారు ఈ సంఘాలను నేర్పించి నన్ను పంపిస్తారు అనుకుంటారు. అనుమానాలు ఎందుకు చెప్పేవాళ్ళు ధైర్యంగా చెప్తున్నారు కదా, మనకి ఎందుకు బ్యాచ్ పెట్టుకొని కడువలు పెట్టుకొని వాళ్ళు చెప్తున్నారు, నేను ధైర్యంగా వింటున్నాము. తర్వాత మీరు బ్యాచ్ పెట్టుకున్నారు కడువలు ఉన్నారు, మీరు కూడా మాట్లాడుస్తారు. మీరు కూడా వాళ్ళకు ఎప్పుడు ఆకలి అయినోడు అన్నము తినక తప్పదు, దెబ్బలు తిన్నాడు తింటక తప్పదు, చెప్పక తప్పదు. దెబ్బలు తిన్నాడు ఎప్పుడు బాగున్నాడు ఆయన చెప్పిన కదా ఏడ్చుకుంటా. మీరు ఎంత బాగున్నాడు ఉంటే చెప్పి ఏడుస్తారు. మీరు చెప్పేదాన్ని మాకు అర్థం అయితే ఏంటి సరిగా ఏం కరెక్ట్ చెప్పమ్మా. కొడుకు పేరు సాయి ప్రకాష్. సాయి ప్రకాష్ ప్రకాష్ చెప్పు. ఇలా అదరని రాసేదా లాస్ట్ లో అదర్ లో ఉండొచ్చు. అదర్ అంటే 1000 మందిని అరెస్ట్ చేయొచ్చు. అదర్ అనే పదం ఒకటే, అలా 1000 మందిని చేయొచ్చు, ఒక్కరిని కూడా చేయొచ్చు. అదర్ అనే మీనింగ్ ఏంటంటే ఒక్కరిని చేయొచ్చు, 1000 మందిని చేయొచ్చు, అవసరం ఉంటే మొత్తం ఊరును కూడా చేయొచ్చు. సాయి ప్రకాష్ సాయి ప్రకాష్ లేదా ఎందుకు చెప్తాము లేదా లేదా ఉన్నది నెంబర్ చెప్పు. 5వ తారీఖు బస్ నా తండ్రి తీసుకులేదు సార్ 16 నంబర్. ఆ రోజు 1వ తేదీ నా కొడుకు పని తిన్నారు సార్. పని పోయి సాయంకాలం వెళ్ళినారు సార్. సాయంకాలం వెళ్ళినప్పుడు వచ్చి నీళ్ళు వస్తున్నాను తిని
టీవీ పెట్టుకున్నాను సార్. టీవీ పెట్టుకునేసరికి కూర్చున్నాక టీవీలో వచ్చింది సార్. టీవీలో వచ్చేస్తే పోలీసు వాళ్ళు ఎంతేమో పోలీసు వాళ్ళు మా కూర్చోడు సార్ కూర్చున్నారు సార్. అయినా మనకి ఎందుకు కూర్చోడుకోవద్దు పోలీసు వాళ్ళకి నేను ఇష్టపడే ఉన్నాను సార్. అప్పుడు తెల్లవారు అన్నం పెట్టుకుని మళ్ళీ పెరిగిపోయినాడు సార్. పెరిగిపోయేసరికి నాయన పోలీసు వాళ్ళు నైట్ దిగిపోయినారు సార్. కావాల్సి మంది దిగిపోయినాక నాయన పోలీసు వాళ్ళందరూ ఉన్నారు. వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు కొట్టుకోబోతున్నారు. మీరు ఎక్కడ రాత్రి అక్కడే ఉంటారని నేను చెప్పినా సార్. సరే నేను చెప్పి ఆడే ఉన్నారు సార్. శనివారం సాయంత్రం పోయి పోలీసు వాళ్ళు మీ పేరున్నారు శనివారం ఏ తేదీ? గురువారము 1వ తేదీ గొడవలు 1వ తేదీ శనివారము తీసుకోపోయినారు సార్. నా కొడుకుని తీసుకోపోయి 2-3 రోజులు దాకా నేను చెప్పలేదు సార్. రారాని పేరుంది ఇది తీసుకోమా నీ పేరు ఉంటుంది నువ్వు తాగిపోయినప్పుడు కదా. ఇప్పుడు నేను అడిగింది చెప్పు. నీ వ్యక్తులను తీసుకుపోయారు కదా, తీసుకుపోయినాక పోలీస్ స్టేషన్ లో ఎన్ని రోజులు పెట్టిండ్రు? 3 రోజులు సార్. నీ దగ్గర ఎన్ని రోజులు పెట్టినామా? నేను అడిగింది మీరు ఎన్ని రోజులు పెట్టిండ్రు? పోలీస్ స్టేషన్ లో ఎప్పుడు పెట్టిండ్రు? జైలు కాదు, పోలీస్ స్టేషన్ లో ఎప్పుడు పెట్టిండ్రు? ఎన్ని రోజులు పెట్టారు? తీసుకుపోయి ఎన్ని రోజులు పెట్టిండ్రు ఆ పోలీస్ స్టేషన్ లో? ఏమో ఆయన వచ్చిండు కదా ఆయన అలా భర్త అలా ఏదైనా అయ్యమా అమ్మా నీ భర్తను పోలీస్ స్టేషన్ లో ఎన్ని రోజులు పెట్టిండ్రు? 1వ తేదీ నుంచి 1వ తేదీ పోలీస్ స్టేషన్ లో అంటున్నా, జైల్లో కాదు. నేను అడిగింది 2 రోజులు పెట్టిండ్రు సార్. శనివారం పట్టి తిన్నారు, రేపు తీసుకున్నారు, ఆదివారం కాసు తిన్నారు సార్. ఇక్కడ సోమవారం నాడు ఉదయాన్నే తీసుకుపోయి జైల్లో పంపుతున్నారు సార్. అంటే శనివారం పట్టుకున్నారు, సోమవారం తీసుకెళ్ళారు. సోమవారం తీసుకుపోయి మీరు పోలీస్ అరెస్ట్ చేసిన రికార్డు కాదు. వీళ్ళు నిజంగా ఎప్పుడు తీసుకుపోయారు, ఎన్ని రోజులు పోలీస్ స్టేషన్, ఎన్ని రోజులు రిమైండ్ చేశారు? చట్టం ఏమంటది? 24 గంటలలో అరెస్ట్ చేసి పంపాలి. ఆ రోజు శనివారం ఉన్నా ఆదివారం ఉన్నా జడ్జింటికి తీసుకుపోయి హ్యాండ్ ఓవర్ చేయాలి. కానీ పోలీసులకు హక్కు లేదు 24 గంటల కంటే ఎక్కువ పెట్టుకునే అవసరం లేదు. శనివారం 6 గంటలు తీసుకుపోయినారు మేడం. శనివారం 6 గంటలు తీసుకున్నారు. తెల్లారి ఆదివారం తీసుకున్నారు. సోమవారం నాడు నెల్లూరు తీసుకున్నారు. మంచి కూర్చో. ఇంకా నెక్స్ట్ అతను చెప్తాను కదా, అక్కడ చెప్పాను. మీ పేరు? భారతమ్మ. భారతమ్మ సార్ మేము ఆ రోజు కొన్ని వచ్చింది సార్. గొడవలు జరిగిన రాత్రి నాకు కొన్ని వచ్చింది. నేను హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ దగ్గర ఇంజక్షన్ చేసుకొని వచ్చేసారు ఇంటికి వచ్చేసిన తర్వాత మా ఆయన నేను ఇంటి దగ్గరే ఉన్నాను సార్. ఇంటికి వచ్చి పోలీసులు కడపట్లేక అతను అన్నం తిని బయటకు వచ్చిన అతన్ని ఒక దెబ్బ అక్కడే వేసి కొట్టుకొని లాక్కొని తీసుకెళ్ళిపోయారు సార్. అప్పుడు నేను సార్ ఎందుకు తీసుకెళ్తున్నారు సార్, మా ఆయన ఏం చేస్తాడని తీసుకెళ్తున్నారు అంటే మీకెందుకు అవన్నీ మీ ఆయన తిరిగి వచ్చినాక మీకు చెప్తాంలే అని చెప్పారు సార్. అన్యాయంగా తీసుకెళ్ళారు సార్ మా ఆయన్ని. కూలి పని చేసుకుంటే ఉన్నాడు నా ఎమ్మటే ఉన్నారు హాస్పిటల్కి వచ్చాడు. గొడవ ఎప్పుడైంది? మధ్యాహ్నం అయిందా రాత్రి అయినా సార్? మాకైతే తెలియదు సార్. ఆ గొడవకి మాకు ఏ సంబంధం లేదు సార్. రేవూరు జార్జి. ఆ గొడవకి మాకు ఏ సంబంధం లేదు సార్. ప్రతిరోజు మా పాప నాకు చిన్నపిల్లలు సార్. మా కుటుంబాన్ని పోషించి అక్కడనే మమ్మల్ని తీసుకెళ్తే మమ్మల్ని ఎవరు పోషిస్తారు సార్? నాకు ఏ పని చేత కాదు సార్. ఏ పని నేను చేయని చేత కాదు. ఆ పాప రోజు నైట్ డాడీ డాడీ అని అడుగుతుంది సార్. నేనే సమాధానం మా పాప చెప్పాలి సార్. మా కుటుంబాన్ని తీసుకెళ్ళాలి. ఇప్పుడు మా కుటుంబం జరిగేదానికి మాకు ఇబ్బంది ఉంది సార్. మా పాప ప్రతిరోజు ఏర్పడతాను. మేము తెలుసుకొని గూడూరుకి వెళ్ళి గూడూరు జైలు దగ్గర ఉన్నారని అడిగితే అక్కడ లేరు, మీ ఆయన్ని నెల్లూరు వేసేసారు, సెంట్రల్ జైల్లో వేసేసారని చెప్పారు సార్. మా పాప ప్రతిరోజు ఇప్పటికీ కూడా ఏడిపారు సార్. మమ్మల్ని మనకి న్యాయం చేసేవాళ్ళు ఎవరు లేరా? అమ్మ మీరు వెళ్ళి చెప్పమ్మా, నువ్వు వెళ్ళమ్మా అని పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి మా ఆయన చొక్కా కూడా లేకుండా తీసుకెళ్లారు. మేము అక్కడ చొక్కా అన్నా ఇవ్వండి సార్ అని పోలీసులను అడిగితే వాళ్ళు అన్నారు ఇక్కడ లేరు, ఆ పేరుతో ఉన్న వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు అని చెప్పారు సార్ మా ఆయన్ని.
రాత్రి 10 గంటలకు వచ్చి ఇద్దరు పోలీసులు నాశనం అన్నారు. ఏం సార్ ఎవరు మేము అంటే ఏంటి నువ్వు రావాలా స్టేషన్కి అన్నారు. స్టేషన్కి ఎందుకు సార్ మేమంటే నీ పేరు ఉండాలా, నీ పేరు లేదు, నువ్వు వాడ అంకం పెట్టేసి రావాలా అన్నారు. సరే నేను మా భార్య బయలుదేరినాం సార్. పోతున్నదంటే మళ్ళా ఉంది ఆ కానిస్టేబుల్ మీ అబ్బాయి ఏడి అన్నాడు. మా అబ్బాయి అక్కడ బస్ స్టాండ్ సార్ వెళ్ళాడు అన్నాడు. ఆ త్వరగా రాండి పంపించేస్తాం సంపాదన పెట్టుకున్నాను. చేసుకుంటున్నాక పోలీస్ స్టేషన్ తీసుకుంటుంది. అట్లే ఇబ్బంది వెళ్ళిపోయినారు సార్. 3 రోజులు శనివారం నైట్ 10 గంటలకు తీసుకుంటున్నారు. ఆదివారం రాత్రి 10 గంటలకి జైలు ఒప్పుతున్నారు సార్. చెప్పు బీసీ సర్పంచ్ భక్తులు కూడా అరెస్ట్ చేసాడు. ఎందుకైతే చెప్పు. ఎస్ఐకు అరెస్ట్ చేయడానికి ఏదైనా ఒక కారణం ఉంటుంది, లేకపోతే మీ మీద ఏదైనా ఇబ్బంది సమస్యల దృష్ట్యా కొన్ని విభేదాలు ఉన్నాయి సార్ మాకు. మా పేరు తుమ్మపల్లి శ్రీదేవి. అలా ఈ పాత పక్షులతోటి మాకు ఒక 5 ఎకరాల హక్కుగల భూమి ఈ మధ్య కొన్నాము సార్. దాన్ని సర్వే చేసుకుంటూ దాంట్లో పనులు చేసుకోవడానికి కూలీలను పెట్టేసి మా కూతురు వివాహ సంబంధం గురించి చెన్నైకి వెళ్ళాం సార్. మేము అక్కడ ఉండగానే సుమారు 11 గంటల సమయంలో ఇద్దరు కానిస్టేబుల్ రసూలు అలాగే శివ హోంగార్డ్ వాడు వచ్చి మా ఎస్ఐ చెప్పాడు ఈ పొలంలో మీరు పనులు చేయకూడదంట, ఆపేయండి అని ఆపేశారు సార్. అదే మాది హక్కుగల భూమి మేము చేసుకుంటున్నాం అనేది ఏ వివరాలు మా కారణాలు ఏమి చెప్పలేదు సార్. దాని గురించి మేము ఎస్పీ గారిని కలవాల్సి వచ్చింది సార్. ఎస్పీ గారి దగ్గర పోయి మాకున్న హక్కులు అవన్నీ కూడా ఆయన వివరించి చెప్పాము. ఎస్పీ గారు స్పందించి మాకు ఎస్ఐ గారిని మందలించి అది ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోవద్దండి, అది సివిల్ మ్యాటర్ అని చెప్పేసి ఆయనకు మందలించడం జరిగింది. అది కక్ష పెట్టుకొని చేశారా ఏమిటనేది మాకైతే ఏం అర్థం కాదు సార్. ఆ రోజు ఆయన ఇంట్లోనే లేదు సార్, వెంకటగిరికి వెళ్ళారు. ఆ రోజు మాకు ఎండింగ్ రోజు సార్ పంచాయతీ. తర్వాత 8 గంటలకు ఇంటికి వచ్చేసారు సార్. మరుసటి రోజు 1:30కు సిఐ గారు మఫ్తీలో 3 పోలీసులు వచ్చి సార్ పిలుస్తున్నారు అన్నారు సార్. యూనిఫామ్ మా లుంగిలోనే ఉన్నారు సార్. అలాగే తీసుకెళ్ళారు సార్, లాక్కొని వెళ్ళారు సార్. ఏ వివరమో మాకు చెప్పలేదు సార్. మేము మాజీ సర్పంచ్ వరకు చెప్తూనే ఉన్నామా, దాన్ని కూడా విలువలేదు సార్. వాళ్ళు ఎలా ఉన్నవాళ్ళు అలాగే లాక్కొని వెళ్ళిపోయారు సార్. ఆ తర్వాత ఎక్కడ ఉండేది ఏమీ చెప్పలేదు సార్. తర్వాత 9 గంటలకు మాకు తెలిసిన సార్ అక్కడ మెజిస్ట్రేట్ లో ఆధారపరిచేశారు అని అలా జరిగింది సార్. మరి మేము దాంట్లో ప్రస్తావన లేనే లేదు సార్. దాంట్లో మేము ఈ యొక్క ఎస్ఐకి కానీ సిఐకి కానీ మీరు ప్రజాప్రతినిధులు ఉన్నారు కాబట్టి ఏదైనా సమస్యల మీద కోర్టు అదొక ఇష్యూ, ల్యాండ్ విషయాలు కాబట్టి మీ మీద ఆ దృష్టితో మీరు కేసులు పెట్టారని మళ్ళీ ఈ సంఘటన ఏం జరిగింది? ఈ సంఘటన ఇదేమో ఇది అయింది. వీళ్ళు నిన్న గొడవ చేసి నువ్వు ఎస్ఐ దగ్గరకు పోయిండు, ఎస్ఐని కొట్టిరు, ఎస్ఐలను కొట్టిరు, ఒక ముసలమ్మ పడిపోయింది. నువ్వు ప్రజాప్రతినిధి కదా, ఈ విషయం అయితే చెప్పినావు. ఆ పోలీస్ స్టేషన్ లో నీకు తెలిసిన చరిత్ర ఏంటి, హిస్టరీ ఏంటి, ఏం జరిగింది, అక్కడ ఎవరిది తప్పు ఎవరిది? 2 కుటుంబాల మధ్య వచ్చిన తగాదా సార్. ఇది ఏదో క్యాష్ డీలింగ్స్ అట. ఒకరు వచ్చేసి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారు సార్. ఇస్తే కూడా వాళ్ళను ఇచ్చిన వాళ్ళను కొట్టాడు, అడిగిన వాళ్ళను అందరినీ కొట్టారు సార్. ఆయన ఎస్ఐ గారు సార్, ఆయన ఖచ్చితంగా ఎవరైనా కొట్టేస్తారు సార్. ఆయన అంటే నేను అడిగింది చెప్పుకుంటూ నేను ఎందుకు అడుగుతున్నా, ఆయన కొత్త ఎస్ఐ రిక్రూట్మెంట్ అయ్యి కొత్త వచ్చిందా, లేకుంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఎస్ఐగా డ్యూటీ చేసిందా? అది నాకు ఇక్కడికి వచ్చి 2 ఏళ్ళు అయిందా? అంతకుముందు వేరే పోలీస్ స్టేషన్ చేసిందా? 2 years అయింది. కొత్త ఎస్ఐ. అవును సార్. ప్రజలందరూ కూడా భయపడిపోతున్నారు సార్. ఆయన గురించి మాట్లాడాలన్నా పోనీ ఏదైనా సమస్య గురించి ప్రజాప్రతినిధులుగా మేము కూడా వెళ్ళి ఏదైనా హెచ్చరించినా ఇంకా డబ్బులు ఎక్కువగా కొడుతున్నారు సార్ వాళ్ళని. మెయిన్ దాని గురించి మేము ముందుకు వెళ్ళి వాళ్ళకి సమస్యలు తీర్చాలని కూడా భయపడిపోతున్నాం సార్. అలా జరుగుతాం సార్. ఈ ఎస్ఐ వచ్చింది అప్పటి నుంచి సార్ ఇంతవరకు ఎక్కడ చూడలేదు సార్. ఎస్పీ గారు ఈ ఎస్ఐ అపాయింట్మెంట్ ఎప్పుడైంది? ఫస్ట్ పోస్టింగ్. నీకు ఒక విషయం చెప్తున్నా, ఫస్ట్ పోస్టింగ్ చేసిన కొత్త ఐఏఎస్ కానీ, కొత్త కానిస్టేబుల్ కానీ, కొత్త ఎస్ఐ కానీ ఆ డ్రెస్ ఏమనుకుంటారంటే నేనే రాదును, ఈ ఊరినంతా గుగులు పెట్టి వచ్చాక ఆయనకి చాలా అహంకారం ఉంటుంది.
జర పాతగా అయితే అందరు తిట్టి వీడు తిట్టి వాడు తిట్టి వీడు తిట్టి వాళ్ళు వస్తే అనుభవం వస్తుంది. అందరూ అంటే మర్యాద మన కొత్త ఎస్ఐకి జర కోపం ఎక్కువ ఉంటుంది. ఆయన డ్రెస్ కదా ఎక్కువ దొరకలే కదా డ్రెస్ కొత్తగా దొరికింది కాబట్టి గుమ్ములు పెట్టాలి. ప్రజాప్రతినిధినే తింటే మిగతా ఊళ్ళో ఎవరు ప్రజాప్రతినిధి కుర్చీ మీద కూర్చోబెడితే మిగతా వాళ్ళు కూడా కూర్చో. నిన్న మొన్న కూడా చూశాను సార్. ఈ రోజు చెప్పినట్లు మొన్న దాకా ఎవరు చెప్పలేదు సార్. ఈ రోజు ఎస్ఐ గారు రిలీజ్ ట్రాన్స్ఫర్ అయినా వచ్చింది సార్. ఆ ధైర్యం ఇంతవరకు వాళ్ళు చెప్పలేకపోయినా సార్ ఆయన గురించి. మేడం గారు 3 రోజులు చదువుతున్నారు కానీ ఎవరైనా ధైర్యం చేసి చెప్పాలి. ఎందుకని మళ్ళీ మీరు ఎవరు చేస్తారో అని వాళ్ళు భయపడ్డారు సార్. నేను నిన్న కూడా చెప్పాను, మీరు ఆయన ఇక్కడే పెట్టి వాళ్ళని చెప్పలేక వాళ్ళు ఎవరు చెప్పరు మేడం. ఆయన అంటే భయం, వీళ్ళకి ఎంత భయం ఉంది కాబట్టి వాళ్ళు చెప్పలేదు. ఈ రోజు ఉంటున్నారు సార్. మీరందరి మాటలు బాగా చెప్తున్నారు సార్. అదే సార్ నాకు ముందు తెలిసింది. ఆయన గురించి మీరు బాగా తెలుసుకొని ఏదైనా చేయండి సార్. మీరు మన ప్రజలకు న్యాయం చేయండి సార్. మీరు ముఖ్యంగా ఇప్పుడు మన ఊర్లో ఒక రౌడీ పెరుగుతాడు. రౌడీ ఏం చేస్తాడు, ఒకరిని మర్డర్ చేస్తే ఊరంతా గూడు పడతాడు. ఆ మర్డర్ చేస్తే నన్ను కూడా మర్డర్ చేస్తారని అందరూ ఏం చేస్తారు, వాళ్ళు ఎన్ని తప్పుడు పనులు చేసినా వాళ్ళు గూడు పడతారు. లాస్ట్కి అందరు తిరగబడితే ఆ రౌడీ చనిపోతుంది. పోలీసు వాళ్ళు కానీ అట్లానే పని చేస్తున్నారు అనేది ఇప్పుడు చరిత్రలో చెప్తున్నాం. ఇట్లా చాలా దేశంలో కొత్త ఎస్ఐలు, కొత్త సిఐలు, కొత్త ఆఫీసర్లు ఇదే విధంగా చేస్తారు. అందుకుంటే నీకు అడిగిన ఏమి తెలియదు మనల్ని ఇలా చేసేసారు. ఇక ప్రజలు ఎలా చెప్పగలుగుతారు, వాళ్ళని ఏం చేస్తారో అని వాళ్ళలో గుగ్గులు అనేది ఉంది సార్. ఇప్పుడు మీకు ధైర్యం వచ్చింది కదా. ఇప్పుడు ఆ కానిస్టేబుల్ కంటే అడిషనల్ ఎస్పీ వచ్చుడు, జేసీ గారు వచ్చారు, కలెక్టరు, వీళ్ళందరూ వచ్చింది కదా. ఇప్పుడు మీకు ఏం గుగ్గులు లేదు. ఆయన మీద యాక్షన్ తీసుకొని సస్పెండ్ ఎట్లా చెప్పాలనేది నేను ఆలోచన చేస్తాను. నువ్వు చెప్పినా కాబట్టి నేను అదే ఆలోచిస్తున్నాను. అప్పటిదాన్ని ఇట్లాంటి పదజాలాలు లేకనే నేను అడుగుతున్నా అందరికి. నువ్వు కరెక్ట్గా చెప్తున్నావు. తీసుకున్నావు చెప్పాము. మీ పేరు దాడి చేశారు, మానవులు కొట్టారు, మానవాళ్ళు కొట్టారని ప్రతి వాళ్ళు అని అంటున్నారు. కానీ ముందు అసలు ఎందుకు కొట్టాలి? దండాల్సిన వాడు ఒక అధికారి అయ్యింది, ఒక భర్త కూడా కొట్టకూడదు అని మీరు అధికారి అయ్యింది చెప్పాల్సిన ఒక ఎస్ఐఏ ఆడవాళ్ళ మీద మగవాళ్ళ కాడలేక వ్యవసాయం మంది అని మాట్లాడడం. కానీ గుర్తులింపు కొట్టాలి ఆ మనిషి అంటే ఆ మనిషి ఇప్పుడు 10 మందిలో గుర్తింపు కొట్టాలి నేను లంచ్ అని అడిగారంట. అదేమాట సార్? చెప్పు ఎస్ఐ అన్నాడా? నందే వస్తాయి అని అన్నాడు కదా. నువ్వు కంప్లైంట్ ఇచ్చిన ఆ పోలీస్ స్టేషన్ చెప్పింది ఎస్ఐలో మంది దాటుకుంటే దయచేసి మిగతా వాళ్ళందరూ సైలెంట్ ఉంటే ఆవిడ చెప్పేది సార్ అర్థం లేదు. సైలెంట్ మీరందరూ కూడా కొంచెం వినండి. చదువుకున్న ఉన్నారు, చదువుకోలేని ఉన్నారు. మీరేమో చదువుకోలేని వారు. మనకు ఏదైనా మన మీద పోలీసు కానీ ఎవరైనా అధికారులు ఏమైనా చేస్తే వాళ్ళ మీద కేసు పెట్టాలంటే చట్ట ప్రకారం ఏం చేస్తాము, ఒక కంప్లైంట్ ఇస్తాం. ఒకవేళ కంప్లైంట్ చేయకుంటే మనం రిజిస్ట్రేషన్ పోస్ట్ చేస్తాం. ఇప్పుడు ఆన్లైన్ అయ్యింది. మనం చదువుకున్న వ్యక్తులం. మీరు అర్థం చేసుకుంటారని నేను ఎందుకు అనుకున్నా.
మీరు వాళ్ళ మీద కేసు తీసుకోవాలి. చదువుకోలేదు, చదువుకున్న వ్యక్తులు గ్రామంలో ఉన్నారు, చెప్పింది మీరు కేసులు పెట్టడానికి నేను వచ్చిన పోలీసుల మీద మీరేమో నా మాట అర్థం చేసుకుంటలేరు. చట్టం ఏమంటది, ఏదైనా అయితే రైటింగ్ లో రాసుకుంటారు, రైటింగ్ లో వస్తేనే దాని మీద చట్టం యాక్షన్ తీసుకుంటారు. మీరు ఇయ్యలేదు, కనీసం నేను మీ యొక్క మాట మీద యాక్షన్ తీసుకోవచ్చు, కానీ లీగల్ ఒక రైటింగ్ లో ఉంటే దాంట్లో యాక్షన్ కూడా ప్రయత్నం చేస్తాను, లేకుండా నేను చేస్తాను. మీరు అర్థం చేసుకుంటలేరు నా మాటలు. నేను ఎందుకు అడుగుతున్నా ఈ విషయము, మీరంతా ఇయ్యలేదమ్మా, మీరు అమాయకులు. మీ దగ్గరికి సంఖ్య భావనలు చెప్పడానికి వచ్చిన దత్త సంఘాలు ఉన్నాయి కదా, వాళ్ళ ఒకరు లేతారు వెంబడి తీసుకపోయి మా ఆడవాళ్ళను మా ఎస్సీలను ఇట్లా దౌర్జంగా తిట్టిండు కొట్టి కానీ ఆయన ఒకవేళ తీసుకోలేదనుకో, తీసుకోకుంటే పోస్ట్ ఆఫీస్ నుండి ఒక రిజిస్ట్రేషన్ చేసి అక్నాలజ్మెంట్ ఉంటుంది. అక్నాలజ్మెంట్ అనే ఉంటుంది మీకు. అందు గురించే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జీవిత చరిత్రలో కొన్ని చదవాలి, సంఘటనలు చదవాలి. ఉద్రేకంతో ఏది జరగదు, ఆలోచనతో పనిచేస్తే చట్ట ప్రకారంగా యాక్షన్ అవుతుంది. మీరు తెలుసు కాలేజీ ఏమైంది, నీరు కొంత ఏమైంది, పబ్లిక్ కుప్పం ఏమైంది, అక్కడ ఇంతమంది కాలేజీలో చనిపోయినా కానీ వాళ్ళ మీద యాక్షన్ అయిందా, జైలుకు పోయినా, మళ్ళీ ఏం జరిగింది ఇక్కడ? కానీ మన ఒక మామూలుగా ఒక జింకను కొట్టిన సల్మాన్ ఖాన్, కానీ జింక అది మంచి కూడా కాదు, ఆ జింకను కొట్టినకి జైలు అయింది, మనం సచివాలకు జైలు అయితే లేదు. దాని గురించి మీరు ఆలోచిస్తలేదు. ఎందుకు అవుతున్నారు నేను అనేది, మనం ఒకరిని ఏడెత్తు చూస్తే 3 ఏళ్ళు మనం తీసుకొస్తానండి. నేను అడిగింది, నేను కమిషన్ మెంబర్ను, లీగల్ అన్ని తెలుసుకోవాలి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. సిరిసిల్ల జరిగింది కాబట్టి సస్పెండ్ చేయించిన, ట్రాన్స్ఫర్ చేయించిన ఎస్ఐని. మన యొక్క గంగాపురంలో వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్న 350 కుటుంబాలను ఊరు వెళ్ళవేసారు, అందరికీ జైలుకు పంపించిన, లక్ష రూపాయలు నష్టపరిహారం ఇచ్చిన. నిజామాబాద్ లో మన విశాఖపట్నం జరుపతు పాలెంలో ఎస్సీలను అమ్మాయిని విపరీతంగా ఇట్లా ఉన్నారని చీర విప్పి కొట్టి నగ్నంగా చేసారు. అది రైటింగ్ లో వస్తే వారికి జైలు పంపిన, ఎమ్మెల్యేకు సంబంధించిన చుట్టాలను అరెస్ట్ చేయించిన, ఎమ్మెల్యేకు సంబంధించిన చుట్టాలను అర్థం చేసుకుంటలేరు. నేను ఇంత బాధతో వచ్చిన మీ మాటతోటి ఇది, నేను మీ మాట ఇది, నేను ఇంటిపై నిద్రపోతే మీరేమంటారు? కమిషన్ వచ్చిండు, వినిపించిందా, జైలు పంపిడా, సస్పెండ్ చేసిండా అని మీరు వాళ్ళని తిట్టుకుంటుంటారు. అందరు దాకా నేను రాను, ఒక్కరు యాద పెట్టుకోవాలి. చర్య జరగాలి, మీకు న్యాయం జరగాలి. ఆ చర్య అయ్యాక నేను ఊరుకోను. మీరు నాకు న్యాయమైన విట్నెస్ కావాలి కాదు నాకు. నేను ఇంత రాత్రి ఎందుకు వచ్చినా, ఏదో మీరు మీ కళ్ళు తుడిచి మిమ్మల్ని బాబా అని శబ్బాష్ అని చెప్పి వెళ్ళిపోవచ్చు. నేను ఇంతకుముందు ఎంతో మంది వచ్చిపోయారు, సంఘాలు వచ్చినాయి, కమిషన్ వచ్చారు, ప్రవర్తలు అందరూ వచ్చారు. కానీ నేషనల్ కమిషన్ కు జ్యుడిషియల్ పవర్స్ ఉన్నాయి. ఈ జ్యుడిషియల్ పవర్ మీ కొరకు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన పవర్స్. దీనిని ఉపయోగించి మీకు న్యాయం చేస్తున్న ఆలోచనతో నేను